అక్క హాలిడే ఎప్పుడు వస్తుంది? సండే 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 నిన్ననే పోయింది కదా సండే మళ్ళీ ఎందుకు? ఎందుకంటే హాలిడే ఉంటుంది మంచిగా. అవును, సండే వస్తే హాలిడే ఉంటుంది, మనం లేట్గా లేవచ్చు, ఇష్టమైనంతసేపు టీవీ చూడవచ్చు, మనకి ఇష్టం వచ్చినప్పుడు రాసుకోవచ్చు. అయినా మనకు రాసుకునేది ఉండదు, హోంవర్క్సే ఇయ్యరు, మనకు నచ్చినవి అన్ని స్పెషల్స్ అందుతుంది మమ్మీ. టీవీ చూడవచ్చు మనం. సండే ఎన్ని రోజులకు వస్తుంది? 6 daysకి ఒకసారి. 3 days ఎందుకు వస్తుంది? సండే అవును 2-3 days 3 daysకి ఒకసారి వస్తే బాగుంటుంది. అవును కదా. ఏయ్, ఏం చేస్తున్నావు? నువ్వు ఫోన్ ఆడుతున్నావు, నువ్వేమో రాయమని చెప్పిన, టేబుల్స్ రాయమని చెప్పిన. ఎంతసేపు అయింది? ఏం మాట్లాడుకుంటారు మీరు? రాయమని సండే చెప్తే ఎప్పుడు వస్తుంది అని. సండే ఎందుకు బేటా? ఎందుకంటే హాలిడే ఉంటుంది కాబట్టి. రాసి చేయి నొప్పి లేస్తుంది, ఓహో, ప్రెషర్. మళ్ళీ స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చదవాలి, మళ్ళీ ట్యూషన్ పోయిన తర్వాత చదవాలి, మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత చదవాలి. అంతేనా? హాలిడే సండే వస్తేనే బాగుంటుందా? ఎవ్రీడే హాలిడే ఉంటే బాగుంటుందా? ఎవ్రీడే 2 days 3 days అంటలేరు నయ్యం తల్లి. నీ ఇంతకు నీ ఒపీనియనేనా సండే అని? అక్కది కూడానా? అక్కది కూడా. నువ్వు కూడానా? లేదు, నాకు కొంచెం 50-50. 50-50యా? అస్సలు దమాకుందా? పని చేస్తుందా? ఇదంటే చిన్నపిల్ల. నువ్వు కూడా చిన్నపిల్లలైనా ఈ రోజుల్లో చిన్న వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. అన్నిట్ల జవాబులు ఎట్లిస్తావు? ఏదంటది? అవునా? ఏదంటది జవాబు ఇస్తావు. సండే వస్తే స్కూల్ హాలిడే కావాలి నా ఇద్దరికి కూడా. సరే, ఒక్క నిమిషం. టేబుల్స్ రాయరు, చదవమంటే చదవరు. పట్టుకో, అక్కకియో. ఇయర్లీ హౌ మెనీ డేస్? 365 days. 365 days. మంత్లీ హౌ మెనీ డేస్? 1 month హౌ మెనీ డేస్? 29 or 30 to 31 మధ్యలో. ఇది మీ చదువు. 29 లీఫ్ ఇయర్కి వస్తుంది. అది ఫిబ్రవరికి వస్తుంది. 30 నుంచి 31 వస్తుంది. 30 to 31. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టు. హాలిడేస్ ఉంటే బాగుంటుంది, చదవద్దు, సండే వద్దు, అంతే కదా? సరే, నీ ఫీజు ఎంత? ఫీజు 25,000 నుంచి 30,000 మధ్య. ఓవరాల్ చెప్పిన వాళ్ళు ఏ జమానాలో 40,000 నీ ఫీజు. ఇప్పుడా? సరే, మళ్ళా 40,000 ఫీజు 1 yearకి. 365 రోజులు. లీఫ్ ఇయర్ వస్తే 66 రోజులు. అవునా? సరే, ఒక్క నెలలో ఎన్ని సండేలు వస్తాయి? 4 సండేలు వస్తాయి. 4 సండేలు వాయే. అవునా? సాటర్డేలు ఎన్ని వస్తాయి? 4. మళ్ళీ సాటర్డే ఒకటే పూట స్కూలు, సగం పూట వాయే. అంటే 2 రోజులు అనుకో, 6 రోజులు పోయినాయి. అవునా? 31 రోజుల 6 రోజులు. ఇంతకు ఈరోజు క్లాసెస్లు అన్నీ కూడా కంటిన్యూగా జరిగినాయా? ఒక్క టీచర్ కూడా యాబ్సెంట్ అవ్వలేదు. మా హిందీ టీచర్ యాబ్సెంట్ అయింది. ఏం చేశారు మీరు? టైం పాస్ చేసినాం. టైం పాస్ చేసుకుంటా. నీకు ఏదైనా తెలుగు టీచర్ రాలే అని చెప్పినావు, నువ్వు టైం పాస్ చేసినావు. అవునా? నెలలో 6 రోజులు పోతుంది. 30 రోజులల్లో 6 రోజులు పోతే 30 రోజుల్లో 6 రోజులు పోతే ఎంత? 24 రోజులు. 24 రోజులు. 24 రోజులలో 2 రోజులు నువ్వు డుమ్మా. 22 days. మళ్ళీ టీచర్ ఒక రోజు డుమ్మా. 21 days. మరి 21 days చదువుకోనీకే మీకు ఇంత కష్టమైతే ఎట్లా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎన్ని హాలిడేలు ఉన్నాయి తెలుసా? ఎన్నున్నాయి? ఎగిరి గంతులు వేస్తారు చెప్తే. ఎన్నున్నాయి? ఇప్పుడు ఈ నెలలో హాలిడేస్ అయిపోయినాయి, ఇంకున్నాయా? ఇంకా బోనాలు ఉంది కదా, బోనాలు రాలేదు. మళ్ళీ సండే, మళ్ళీ నెక్స్ట్ బోనాల తర్వాత బోనాలు ఉంది, సండే ఉంది. నెక్స్ట్ మంత్ ఏంది తెలుసా? 4 ఆదివారాలు వచ్చినాయి. 4 ఆదివారాలు, రక్షాబంధన్, కృష్ణాష్టమి, ఇంకొకటి ఏంది చెప్పు? ఇండిపెండెన్స్ డే. వెరీ గుడ్, వెరీ గుడ్. 7 days. మళ్ళీ రక్షాబంధన్కు అమ్మమ్మల ఇంటికి పోతే ఆడ 2 రోజులు. అవునా? 9 రోజులు. ఇంకా ఇండిపెండెన్స్ డే 10 రోజులు వాయే. ఇంకా మిగతాది ఏముంది? మిగతాయి మనం ఎప్పుడైనా ఒక లీవ్ తీసుకోవాలి టైం పాస్కి. 11 రోజులు. మళ్ళీ టీచర్ సిఎల్ టీచర్ తీసుకుంటుంది 12 రోజులు. మళ్ళీ ఇందులో ఏమన్నా వర్షాలు బాగా పడ్డాయి, ఇప్పుడు ఇది రైనీ సీజన్. అవును.
13, 14, 14 రౌండ్ ఫిగర్ 15 వేసుకుందాం. వర్షం పడి నువ్వు పోకపోతే ఒకరోజు, వర్షం పడి వాళ్ళు బంద్ ఇచ్చిర్రు ఒకరోజు, మళ్ళా ఒకరోజు టీచర్ రాకపోయే. ఇప్పుడు వస్తుందో పోతుందో అంతా. ఒకరోజు టీచర్ బంద్ ఇచ్చే. అసలు ఏంది ఏమన్నా అర్థమవుతుందా? ఎంత కష్టపడితే ఫీజు తెలుసా? 40,000 రూపాయలు ఫీజు. అసలు ఈ ఇయర్ వర్కింగ్ డేస్ ఎన్ని తెలుసా? 365 డేస్ వర్కింగ్ డేస్. స్కూలు సంవత్సరానికి 365 రోజులల్లా 229 రోజులే వర్కింగ్ డేస్. మనకు ఫీజు కూడా అన్నీ తీసుకోవాలి, మిగిలిన ఎందుకు తీసుకుంటారు? ఇక మీరు ఇట్లా చేస్తారా నాకు తెలియదు కదా. మరి మీకు ఫీజు మీద అంత మైండ్ ఉంటే చదువుకుంటారు, టీచర్ చెప్పినట్లు వింటారు, ఇంటికి వచ్చినాక శ్రద్ధగా వింటారు. ఈ 229 రోజులు స్కూల్ పాఠశాల పని దినాలు, మళ్ళీ అందులో మీ డుమ్మాలు, టీచర్ డుమ్మాలు, గవర్నమెంట్ డుమ్మాలు, మళ్ళీ ఎవరన్నా స్కూల్ ఎక్కడ ఎవరిదన్నా అనుకోకుండా ఎవరన్నా చనిపోయారన్నా స్కూల్ బంద్. ఎక్కడైనా ఏదైనా గడబడులు అయినాయి అంటే స్కూల్ బంద్. వర్షాలు పడ్డాయి అంటే బంద్. నీకు జ్వరం వచ్చిందంటే బంద్. ఇన్ని బందులు కొడతారు. ఫీజు కట్టడానికి అమ్మ నాన్నలు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? కనీసం దసరా దీవాళికి కూడా బట్టలు కొనుక్కోనికే కూడా, ఇప్పుడు రక్షాబంధన్ వచ్చింది, బట్టలు కొనుక్కుందామంటే కూడా ఇప్పుడు మీకేమున్నాయి? FA1లు, FA2లు, ఇన్ఛార్జీలు ఫోన్లు చేసి చంపుతురు, ఫీజు కట్టు ఫీజు కట్టు ఫీజు కట్టు అని. అంటే ఇన్ని ఫీజు కట్టడానికి మమ్మీ డాడీ ఎంత కష్టపడుతురు. మీకు పరీక్షల్లో కూర్చోబెట్టారని నాన్న ఫీజు కట్టి నీకు ఎంతమంది దగ్గర అడగాలి తెలుసా టైంకు? మీ నాన్ననా మా నాన్ననా అని కాదు. ఒక్కో సమయంలో మా స్కూల్లో కూడా అంతే. పిల్లలు మీరు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? స్కూల్లో కూర్చున్నాము అంటే ఆ స్కూల్ బెంచీ మీద కూర్చుంటే ఒక్కో నిమిషానికి డబ్బు పడుతుంది. భవిష్యవాణి కూడా చెప్పింది తెలుసా, ఈ ఇయర్ మస్తు వర్షాలు పడుతున్నాయని. టీవీలోనా రంగం ఎక్కిన భవిష్యవాణి అగో చూడు. మరి మస్తు వానలు పడుతున్నాయి, మస్తు హాలిడేస్ దొరుకుతున్నాయి ఈ ఇయర్. భగవంతుడా, వానలు ఎక్కువ పడితే అతివృష్టి, ఎక్కువ పడితే కూడా పడేయన్నే పడాలి వర్షాలు. ఎక్కువ వర్షాలు పడితే పంట చేతికి వచ్చే పంట నాశనం అయిపోతుంది. కూరగాయలు ఎక్కువ రేట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు కూడా, స్కూల్లో పోయినప్పటి నుండి స్కూల్ బయటికి వచ్చే వరకు మీరు స్కూల్లో ఉంటున్నారు అంటే ప్రతి నిమిషానికి డబ్బులు కడుతున్నాము. ఆ డబ్బులు మీ పేరెంట్స్ యొక్క చెమట. ఇంకొకటి చెప్పనా, స్కూల్ ఎంట్రీ ప్లేస్ ఆయమ్మ నుండి ఈవెన్ ప్రిన్సిపల్ వరకు మనమే. కాబట్టి టీచర్స్ని మనం ఏం చేసుకోవాలి? వాళ్ళ నాలెడ్జ్ని తీసుకోవాలి. టైం వేస్ట్ చేయొద్దు స్కూల్లో ఎప్పుడే కానీ. ఏదైనా టీచర్ రాకపోతే లీజర్లో కానీ టీచర్ వేరే టీచర్కి వచ్చి కూర్చోమనాలి. ఆ టీచర్ నుండి మెసేజ్ తీసుకోవాలి, జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ ఇన్ని ఉంటాయి తెలుసా? వర్క్ చేసుకోవాలి. డబ్బులు ఊరికే రావు కదా. డబ్బులు ఊరికే రావు. మరి గుండు డైలాగ్ అనుకుంటుర్రు. గుండు ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వెళ్ళిండు. మనం కూడా చదువుకొని అందుకే ఆయన జిట్టెత్తం పోయినట్టుంది, అంత కష్టపడి. అబ్బా, ఇక్కడ కూడా మళ్ళీ పంచా. బాగా చదువుకోవాలి. హాలిడే వచ్చింది అంటే ఏమన్నట్టు? అబ్బా హాలిడే వచ్చింది అంటే ఈరోజు నా ఫీజు మిగిలిపోయింది, వేస్ట్ అయిపోయింది, ఫీజు అంతా వేస్ట్ అయిపోయింది, మా నాన్నగారి పైసలు వేస్ట్ అయిపోతున్నాయి అని అర్థం. అక్కడ ఫీజు కడుతున్నాం కదా మనము, మరి చదువు తీసుకోవాలి కదా. మరి హాలిడే కోసం ఇప్పుడు ఎదురు చూస్తారా? అమ్మా, ఇక మీరు లే అని పైకేనే అంటారు కానీ లోపలైతే హాలిడే కావాలని ఉంది కదా. ఇప్పుడు ఆగస్టులో చాలా ఇక ఖుషి పడండి, మీదికి పడండి, ఏమనుకోనిలే.